వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు మనము క్లాస్ 5 ఈవీఎస్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ ఏదైతే ఎన్సీఆర్టీ బుక్ ఉందో దాంట్లో చాప్టర్ 1 సూపర్ సెన్సెస్ని చూద్దాము. స్పెషల్గా లెసన్ అన్నట్టు నేనేం నేర్పించలేదు, కానీ ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తూ ఎంసీక్యూస్తోనే లెసన్లో ఉన్న పాయింట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెసన్లో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నిటినీ బేస్ చేసుకుని ఈ ఎంసీక్యూస్ని ఫ్రేమ్ చేశాను. సో ఆ లెసన్లో ఇంకా ఎక్స్ట్రా పాయింట్ ఈ ఎంసీక్యూస్లో లేని పాయింట్ ఏది మీకు టెక్స్ట్ బుక్లో లెసన్లో లేదు. సో ఆల్ టుగెదర్ ఐ హ్యావ్ ఫ్రేమ్డ్ అరౌండ్ 32 క్వశ్చన్స్. దట్ ఈస్ ఆల్ ఐ కుడ్ గెట్ ఫ్రమ్ దిస్ లెసన్. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది తప్ప మీకు వేరే ఏ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి రాదు. నౌ లెట్ us begin. Question number 1. Which of the following options best explains the behavior of ants? సో యాంట్స్ గురించి ఈ లెసన్లో వాళ్ళు ఏం రాశారంటే, అవి ఒకదాని వెనకాల ఒకటి లైన్గా వెళ్తూ ఉంటాయి. ఎలా వెళ్తాయి? వాటికి కనిపిస్తుందా? యాంట్స్కి కనిపించడం అట్లాంటివి పెద్దగా డెవలప్మెంట్ లేదు, కానీ యాంట్ నడుస్తున్నప్పుడు నేల మీద ఒక రకమైన సెంట్ని వదులుతుంది. వెనకాల ఏదైతే యాంట్ వస్తూ ఉంటుందో అది ఆ సెంట్ని క్యాచ్ చేసుకుని ఓకే ఇదే దారి అని చెప్పి దాని వెనకాల వెళ్తుంది. కానీ మనకి చూస్తే మాత్రం అవన్నీ ఒక లైన్లో ఒకదాని ఒకటి చూసి ఒక లైన్లో వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. నౌ లెట్ us look at the options. Ants communicate by making sounds and vibrations. Ants rely on visual cues to navigate their surroundings. Ants use their antennae to detect scents in the air. Ants follow a scent trail left by other ants to find their way. Option D is the correct answer. ఇప్పుడు ఏవైతే ఈ ఎంసీక్యూస్ ఏవైతే ఫ్రేమ్ చేశానో నేను, దీస్ ఆర్ ఫ్రేమ్డ్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద టెక్స్ట్ విచ్ ఇస్ గివెన్. టెక్స్ట్లో ఉన్నది కాకుండా మన జనరల్ నాలెడ్జ్ వాడి ఏ క్వశ్చన్ ఇందులో లేదు. సో ఆల్ ద ఆన్సర్స్ వాట్ ఐ విల్ బి టెల్లింగ్ యూ ఆర్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద టెక్స్ట్. Question number 2. What are the primary factors that help mosquitoes find you? మస్కిటోస్ మనని ఎలా, అసలు మనం ఉన్నామని చెప్పి మస్కిటోస్కి ఎలా తెలుస్తుంది? 3. 1. బాడీ ఆర్డర్. మన బాడీకి ఒక స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ లేదా మన పాదాలు ఏవైతే ఉంటాయో పాదాల స్మెల్. సో మస్కిటోస్ అనేవి మన బాడీ ఆర్డర్ని, మన పాదాల స్మెల్ని దే ఆర్ ఏబుల్ టు స్మెల్. 3rd థింగ్, మన బాడీకి ఒక హీట్ ఉంటుంది. ఆ హీట్ మన బాడీ చుట్టూ ఉన్న గాల్లో కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మస్కిటో మన బాడీకి దగ్గరగా వస్తుందో అక్కడ ఎయిర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం వామ్గా ఉంటుంది. సో ద మస్కిటో పర్సీవ్స్ దాట్ దేర్ ఈజ్ అ లివింగ్ ఆర్గానిజం హియర్. సో ఆప్షన్ బి, స్మెల్ ఆఫ్ యువర్ బాడీ, స్మెల్ ఆఫ్ ద సోల్ ఆఫ్ యువర్ ఫీట్ అండ్ హీట్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 3. As a silkworm, how do you locate a female counterpart from many kilometers away? సిల్క్ వామ్ అనేది ఫీమేల్ కౌంటర్పార్ట్ చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా దాని స్మెల్ దానికి అన్ని కిలోమీటర్స్ దూరం నుంచి కూడా వస్తుందంట. ఆ స్మెల్ని బట్టి ద మేల్ సిల్క్ వామ్ మూవ్స్ టు ద ఫీమేల్ కౌంటర్పార్ట్ టు మీట్ ఇట్. సో యాజ్ అ సిల్క్ వామ్, హౌ do you locate your female counterpart from many kilometers away? Options: by using ultrasonic waves, by detecting her body heat, by following a trail of pheromones or smell, by using infrared vision. Option C, by following a trail of pheromones or smell is the correct answer. Question number 4. How do dogs determine if another dog has entered their territory on the road? అనదర్ డాగ్ అంటే మన టెరిటరీలోకి వచ్చిన అనదర్ డాగ్ని మనము జనరల్లీ ఇంట్రూడర్ అంటాం. ఎలా అయితే మన ఇంట్లోకి ఎవడన్నా మనకు చెప్పకుండా మన ఇంట్లోకి వచ్చినా కూడా వీ కాల్ ద పర్సన్ ఇంట్రూడర్. అలానే డాగ్స్ గురించి కూడా. ఆప్షన్స్: బై ట్రాకింగ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ద ఇంట్రూడింగ్ డాగ్, బై రికగ్నైజింగ్ ద బార్కింగ్ ఆఫ్ ద ఇంట్రూడింగ్ డాగ్, బై యూజింగ్ దర్ కీన్ సెన్స్ ఆఫ్ సైట్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద ఇంట్రూడర్, బై డిటెక్టింగ్ ద స్మెల్ ఆఫ్ ద యూరిన్ ఆర్ పాటీ ఆర్ ఫేసెస్ లెఫ్ట్ బై ద ఇంట్రూడింగ్ డాగ్. ఇది డాగ్, టైగర్ ఈ రెండు ఇలానే ఉంటాయి. వాటి టెరిటరీని మార్క్ చేసుకునేందుకు అవి అన్ని చోట్ల యూరిన్ పాస్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇవి కదులుతూ ఉంటాయో వేరే టైగర్ లేదా వేరే డాగ్ యొక్క యూరిన్ లేదా పాటీ లేదా ఫేసెస్ స్మెల్ వస్తుందో దే అండర్స్టాండ్ దాట్ వాళ్ళ టెరిటరీలోకి వేరే డాగ్ లేదా వేరే టైగర్ వచ్చింది అని చెప్పి. సో ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ డి, బై డిటెక్టింగ్ ద స్మెల్ ఆఫ్ ద యూరిన్ ఆర్ పాటీ or faces left by the intruding dog is the correct answer.
Question number 5. In what ways do human beings make use of special sense of smell of dogs? ఈ స్పెషల్ సెన్స్ ఏదైతే ఉందో డాగ్కి అంటే సెంట్ని చాలా క్యాచ్ చేస్తుంది అది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దొంగతనం జరిగినప్పుడు పోలీస్ డాగ్ని తీసుకెళ్ళినప్పుడు సెంట్ని క్యాచ్ చేసి ఆ సెంట్ని బట్టి దే ట్రై టు క్యాచ్ ద థీఫ్. సో దాన్ని మనము ఎక్కడ వాడుకుంటున్నాం హ్యూమన్ బీయింగ్స్ అంటే ఆప్షన్ సి, dogs are trained to help in search and rescue missions is the correct answer. So it can be search, it can be rescue, it is used in a bomb squad or many other places like these. Question number 6. Which bird has eyes in front of its head similar to humans? Humans laga front రెండు ఏ బర్డ్కి ఉన్నాయి? ఈగిల్, స్పారో, owl, flamingo. Option C, owl is the correct answer. Question number 7. How do birds' eyes function in terms of focus and positioning? Bird eyes ఇలా ఉంటాయి కాబట్టి ఒకటి ఇటు ఉంటుంది, ఒకటి అటు ఉంటుంది. So let us read the options. Birds can only focus on one object at a time regardless of their eye position. Birds have one eye in front, one eye on the side, allowing them to see two different objects simultaneously. Most birds have their eyes on either side of the head and can focus on two different objects at the same time. Birds can rotate their eyes to see in any direction, giving them 360 degrees view. So bird అనేది ఒక కన్నుతో ఇటువైపు చూస్తుంది, ఒక కన్నుతో అటు చూస్తుంది. సో దే కెన్ సీ టూ ఆబ్జెక్ట్స్ ఎట్ ద సేమ్ టైమ్. సో ఇక్కడ మనం ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ సి, most birds have their eyes on either side of the head, either అంటే రెండు పక్కల, and can focus on two different things at the same time. Option C is the correct answer. Question number 8. Why do birds frequently move their necks? ఎందుకు దాని మెడని మాటిమాటికి ఇటు అటు తిప్పుతూ ఉంటాయి? కళ్ళని మనము మొత్తం 360 డిగ్రీస్ తిప్పలేం కాబట్టి మనము తలని తిప్పినప్పుడే అటువైపు చూడగలం. బర్డ్కైనా అంతే, తల తిప్పినప్పుడే మనము రేంజ్ ఆఫ్ విజన్ పెరుగుతుంది. బర్డ్స్ కూడా రేంజ్ పెరగటానికి కోసం అని చెప్పి తలని తిప్పి చూస్తూ ఉంటాయి. వై డూ బర్డ్స్ ఫ్రీక్వెంట్లీ మూవ్ దేర్ నెక్స్? టు షో ఆఫ్ దేర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎజిలిటీ, టు కమ్యూనికేట్ విత్ అదర్ బర్డ్స్, టు ఎక్సర్సైజ్ దేర్ నెక్ మసిల్స్, టు కాంపెన్సేట్ ఫర్ దేర్ ఫిక్స్డ్ ఐస్ and see their surroundings. Option D, to compensate for their fixed eyes and see their surroundings is the correct answer. Question number 9. How does a bird utilize its vision to estimate distance and increase its range of vision? ఇప్పుడు ఒక బర్డ్ ఉంది, ఎక్కడ డ్రా చేయను, ఇక్కడ డ్రా చేద్దాం. ఇప్పుడు ఇలా ఒక బర్డ్ ఉంది, ఓకే. బర్డ్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ప్రే ఉంది లేదా ఒక ఫుడ్ ఐటమ్ ఉంది. ఈ ఫుడ్ ఐటమ్ని చూడటానికి ఇది వన్ ఐ, అటువైపున మనకి రెండో ఐ ఉంది. సో రెండు కళ్ళతోనూ ఈ ప్రేని చూస్తుంది బర్డ్, అంటే రెండు కళ్ళు చూస్తుంది. దట్ మీన్స్ రెండు కళ్ళు చూస్తున్నప్పుడు ఇట్ ఈస్ బైనాక్యులర్ విజన్. రెండు కళ్ళతోనూ చూసినప్పుడు ప్రే అనేది ఎంత దూరంలో ఉంది అన్నది తెలుస్తుంది, డిస్టెన్స్ని ఎస్టిమేట్ చేస్తుంది. సో అదే ఇటుపక్క నుంచి ఊరికి మామూలుగా చూస్తున్నప్పుడు, సపోజ్ దేర్ ఈజ్ నో ప్రే అన్నప్పుడు ఒక కన్నుతో ఇక్కడి నుంచి ఇటువైపు చూస్తుంది, రెండో కన్నుతో అటువైపు చూస్తుంది. సో ఇటొక 180 డిగ్రీస్ చూస్తుంది, ఇటొక 180 డిగ్రీస్ చూస్తుంది. కాబట్టి రేంజ్ అనేది ఒక కన్నుతో చూసినప్పుడు పెరుగుతుంది. నౌ లెట్ us look at the options. How does a bird utilize its vision to estimate distance and increase its range of vision? By using one eye to estimate distance, other eye to increase range. By using binocular vision to estimate distance. Now let us go back. Binocular vision to estimate distance and monocular vision to increase range. And ఇది monocular, ఇది ఒక కన్నుతో చూస్తుంది కాబట్టి monocular vision to increase range. By closing one eye to estimate distance and opening both eyes to increase range. By blinking rapidly to estimate distance and keeping it open to increase range. Option B is the correct answer. Question number 10. Compared to humans, how much farther can some birds like kites, eagles and vultures see? Kites, eagles, vultures అనేవి చాలా పైనుంచి చూసి కూడా
దే క్యాచ్ దేర్ ప్రే. అవి హ్యూమన్స్ కంటే 4 times చాలా ఎక్కువ చూడగలవు అవి. వై ఈజ్ ఇట్ ఛాలెంజింగ్ టు సీ బర్డ్స్ ఐస్? బర్డ్స్ ఐస్ అనేవి దే ఆర్ యాక్చువల్లీ స్మాల్ హోల్స్ అండ్ దే ఆర్ ఆల్వేస్ కవర్డ్ విత్ ఫెదర్స్ కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు సీ. Why is it challenging to see birds' eyes? Birds have very small ears compared to other animals. Their ears are covered with feathers, making them difficult to observe. Birds' eyes are located deep inside their skulls. Birds can retract their ears to hide them from predators. Retract ante lopalki dachagalavu. So option B, they are covered with feathers, is the correct answer. What is the link between size of the animal's ears and their hearing? మన వినికిడి అనేది చాలా యానిమల్స్లో ఎంత పెద్దగా ఉంటే అంత వినికిడి ఎక్కువ ఉంటుంది, అంటే అంత దూరం నుంచి అవి వినగలవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్ ఇయర్స్ ఉంటాయి. ఎలిఫెంట్ ఇయర్స్ పెద్దగా ఉన్నప్పుడు అవి ఒక ఫనల్ లాగా పనిచేసి చాలా దూరం నుంచి కూడా సౌండ్ని అవి క్యాచ్ చేయగలవు. సో వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ ద సైజ్ ఆఫ్ యానిమల్స్ ఇయర్స్ అండ్ దేర్ హియరింగ్? ఆప్షన్స్: లార్జర్ ఇయర్స్ ఇండికేట్ బెటర్ హియరింగ్ ఎబిలిటీస్. Smaller ears indicate better hearing abilities. Size of the ears has no correlation with hearing abilities. Animals with medium-sized ears have the best hearing abilities. Option A, larger ears indicate better hearing abilities, is the correct answer. Next is, how do snakes perceive sound? పాములకి సౌండ్ ఎలా వినిపిస్తుంది? పాములకి సౌండ్ వినిపించదు, కానీ వాటికున్న స్కిన్ ఎంత సెన్సిటివ్గా ఉంటుంది అంటే గాలి కదిలినా కూడా వాటికి తెలిసిపోతుంది. సపోజ్ ఇక్కడ నేను నుంచునున్నప్పుడు నేను కొంచెం మూమెంట్ చేసినప్పుడు నాకు స్నేక్కి మధ్యలో ఉన్న గాలి కొంచెం కదులుతుంది. ఆ కదిలినప్పుడు అది వెళ్ళి స్నేక్ స్కిన్కి తగిలినప్పుడు స్నేక్ అండర్స్టాండ్స్ దట్ దేర్ ఈస్ సంబడీ స్టాండింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. అందుకని దట్ ఈస్ హౌ స్నేక్ మనని అటాక్ చేసినట్టు మనం అనుకుంటాం, కానీ మన కదిలినప్పుడు మనం ఈవెన్ బ్రీత్ చేసినప్పుడు కూడా గాలి కదిలినప్పుడు దాన్ని స్కిన్కి తగిలి ఇట్ అండర్స్టాండ్ సంబడీ ఈజ్ హియర్. హౌ డు స్నేక్స్ పర్సీవ్ సౌండ్? త్రూ దేర్ ఎక్స్టర్నల్ ఇయర్స్, బై సెన్సింగ్ వైబ్రేషన్స్ ఆన్ ద గ్రౌండ్, బై యూజింగ్ దేర్ సెన్స్ ఆఫ్ స్మెల్, బై ఇంటర్ప్రిటింగ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. సో ఇది గాలిలో కాబట్టి నేలలో అయినా కూడా వైబ్రేషన్ వచ్చినప్పుడు వాటి స్కిన్కి తగిలి వాటికి తెలుస్తుంది. సో ఆప్షన్ బి, బై సెన్సింగ్ వైబ్రేషన్స్ ఆన్ ద గ్రౌండ్, ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 14. How does a langur warn others of danger like tiger or leopard? Langur అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ మంకీ. ఇవి చెట్ల మీద ఉన్నప్పుడు ఏదన్నా లయన్ కానీ టైగర్ కానీ లెపర్డ్ కానీ ఇలాంటి డేంజర్ ఏదన్నా వచ్చినప్పుడు ఇట్ వాంట్స్ టు వార్న్ అదర్ మంకీస్. ఎలా వార్న్ చేస్తుంది? సో వార్నింగ్ ఇచ్చేందుకు అని చెప్పి అది ఒక రకమైన సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ చేసినప్పుడు ఆ ఏరియాలో ఉన్న వేరే లంగూర్లు వేరే మంకీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అర్థమైపోతుంది, ఓకే ఇక్కడ ఒక టైగర్ వచ్చింది, ఒక లెపర్డ్ వచ్చింది అని చెప్పి అర్థమవుతుంది. సో ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక రకమైన సౌండ్ చేయవు. ఈచ్ యానిమల్ మేక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్. ఒక్కొక్క టైప్ ఆఫ్ సౌండ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే హ్యాపీగా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ సౌండ్ ఉంటుంది, డేంజర్ అని చెప్పడానికి ఒక టైప్ ఆఫ్ సౌండ్ ఉంటుంది, బాధగా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ సౌండ్ ఉంటుంది, అలా అనమాట. ఇక్కడ హౌ డస్ ఎ లంగూర్ వార్న్ అదర్స్ ఆఫ్ డేంజర్స్ లైక్ ఎ టైగర్ ఆర్ లెపర్డ్ అన్నప్పుడు బై యూజింగ్ ఇట్స్ కలర్ఫుల్ ఫర్, బై మేకింగ్ ఎ స్పెషల్ వార్నింగ్ కాల్, బై స్ప్రేయింగ్ ఎ స్ట్రాంగ్ సెంట్, బై డూయింగ్ సమ్మర్సాల్ట్స్. ఆప్షన్ బి, బై మేకింగ్ ఎ స్పెషల్ వార్నింగ్ కాల్, ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 15. What do some birds do to warn about different kinds of dangers? ఇందాక చెప్పినట్టే different sounds. They change their colors, they build nests in high places, they sing loudly. They have different alarm calls for different types of dangers. సైంటిస్ట్ ఏమని చెప్తారంటే బర్డ్స్ డేంజర్గా ఉన్నప్పుడు వాటి సౌండ్స్లో ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే డేంజర్ నేల నుంచి వస్తుందా లేదా గాలి నుంచి వస్తుందా అని కూడా డిఫరెంట్గా ఉంటాయట. సో దిస్ ఈజ్ నాట్ మై నాలెడ్జ్, ఇది లెసన్లో రాసున్నదే నేను మీకు చెప్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 16. హౌ డు ఫిషెస్ గివ్ అన్ అలార్మ్ కాల్? ఫిషెస్ అనేవి దే సెండ్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్. ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఒక ఫిష్ వదిలినప్పుడు అది వేరే ఫిష్కి తగిలినప్పుడు దే అండర్స్టాండ్ దట్ దేర్ ఇస్ అ డేంజర్. హౌ డు ఫిషెస్ గివ్ అన్ అలార్మ్ కాల్? బై సింగింగ్ అండర్ వాటర్ సాంగ్స్, by emitting electric signals, by creating air bubbles on the water surface, by splashing water. Option B, by emitting electric signals, is the correct answer. Question number 17. How do some animals behave differently when an earthquake or storm is about to come?
మనకంటే ముందు యానిమల్స్కి తెలిసిపోతుంది, ఎందుకంటే ఎర్త్క్వేక్ అనేసరికి ఎర్త్ వైబ్రేట్ అవుతుంది కాబట్టి యానిమల్స్కి, బర్డ్స్కి ఆ స్మాల్ మూమెంట్స్ కూడా చాలా ఎక్కువ తెలిసిపోతాయి. సో అవి ఒక్కసారి చాలా కామ్ అయిపోతాయి. సో పాతకాలంలో కూడా లేదా ఇప్పటికీ కూడా ట్రైబల్ ఏరియాస్ అలాంటి చోట్ల చూస్తే ఎప్పుడైతే వాళ్ళ చుట్టూ బర్డ్స్, యానిమల్స్ చాలా కామ్ అయిపోతాయో పీపుల్ దేర్ అండర్స్టాండ్ దాట్ స్టార్మ్ వస్తుంది లేదా ఎర్త్క్వేక్ వస్తుందో, సమ్ న్యాచురల్ కెలామిటీ ఈజ్ అబౌట్ టు కమ్ అని చెప్పి. So now let us look at the option. How do some animals behave differently when an earthquake or storm is about to come? They start dancing, they fly away to distant lands, they become very quiet and still, they dig holes in the ground. Option C, they become very quiet and still is the correct answer. What helps people living in forests to know about potential dangers such as earthquakes or storms? ఇందాక చెప్పినట్టే ట్రైబల్స్ అందరూ కూడా వాటిని అబ్జర్వ్ చేసి దాన్ని బట్టే దే అండర్స్టాండ్ దట్ ఏ న్యాచురల్ కెలామిటీ ఈజ్ అబౌట్ టు కమ్. సో వాళ్ళకి టీవీ, సైన్స్, టెక్నాలజీ వీటి మీద పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ యానిమల్స్. సో లెట్ us go to the options. Using advanced technology to detect hazards. B. Studying the movement of stars. Observing the behavior of animals. Listening to the sound of the wind. Option C, observing the behavior of animals is the correct answer. Question number 19. What prompted the tribes living in the Andaman Islands to move to a safer part of the island in December 2004? 2004లో సునామీ వచ్చినప్పుడు అండమాన్ నికోబార్లో ఉన్న ట్రైబల్స్ ఏం చేశారంటే దే అబ్జర్వ్ ద బిహేవియర్ ఆఫ్ యానిమల్స్. వాళ్ళకి డౌట్ వచ్చి దే మూవ్డ్ టు హైలాండ్స్, అంటే కొంచెం ఎత్తుగా ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి కొంచెం డిస్ట్రక్షన్ తక్కువైంది. నౌ లెట్ us look at the options. They received a warning from the government. They noticed unusual behavior in animals and sensed danger. They observed changes in the weather patterns. They heard about the tsunami from neighboring tribes. Option B, they noticed unusual behavior in animals and sensed danger is the correct answer. Question number 20. Dolphins గురించి. డాల్ఫిన్స్ అనేవి చాలా ఇంటెలిజెంట్ యానిమల్స్. వీటి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఇదేదో ఒక రకమైన సౌండ్ కాకుండా చాలా రకాల సౌండ్స్ చేస్తాయి. ఒక సౌండ్ వదులుతుంది, లేదా ఇట్ కెన్ మేక్ క్లికింగ్ సౌండ్స్ ఆర్ ఇట్ కెన్ విజిల్. ఇలా ఒక్కొక్క దానికి డిఫరెంట్ టైప్స్లో డాల్ఫిన్స్ క్యాన్ గివ్ అవుట్ సౌండ్స్. సో సైంటిస్టులు ఏమంటారంటే అన్ని యానిమల్స్ కూడా వాటికంటూ వాటికి ఒక స్పెషల్ లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అందులో ఏ సౌండ్ ఏంటి అన్నది వాటికి మాత్రం క్లియర్గానే అర్థమవుతుంది. నౌ లెట్ us read the assertion. Dolphins also make different sounds to give messages to each other అనేది true. Reason, scientists believe that many animals have a special language of their own అన్నది కూడా true. రెండు ట్రూ కాబట్టి both assertion and reason are true and the reason explains the assertion is the correct answer. Question number 21. Why do some animals including lizards disappear and cannot be seen during the cold season? చలికాలంలో బల్లులు ఎక్కువ కనిపించవు. బల్లులు ఎందుకు కనిపించవు అంటే చలికాలంలో ప్రాబబ్లీ వాటి బాడీకి సరిపోదో ఏంటో అది, అవి మాయమైపోతాయి. మాయమై ఎక్కడికి వెళ్ళిపోతాయి? దే గో ఇంటూ హైబర్నేషన్ అంటే దే గో ఇంటూ అ లాంగ్ స్లీప్. ఎక్కడైతే అవి బయటకు వచ్చి ఫుడ్ని వెతుక్కోవాల్సిన అవసరం పడదు నిద్రపోతే. ప్లస్ వాళ్ళ మెటబాలిజం కూడా చాలా స్లో అయిపోతుంది. సో ఎప్పుడైతే చలికాలం అయిపోతుందో అప్పుడే మళ్ళీ అవి బయటకు వస్తాయి, వచ్చి దే స్టార్ట్ లుకింగ్ ఫర్ ఫుడ్. సో నౌ లెట్ us look at the options. They migrate to warmer regions. They hibernate and go into a long deep sleep. They become invisible due to natural camouflage. They seek shelter underground to avoid the cold. Option B, they hibernate and go into a long deep sleep is the correct answer. దీనికి వేరే ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే లెసన్లో ఓన్లీ లిజర్డ్స్ గురించే మాట్లాడారు. Question number 22. Which of the following statements about sloths is true? Sloth అనేది ఒక యానిమల్. ఇది భయంకరమైన స్లోగా నడుస్తుంది. ఇది అరౌండ్ 40 years బతుకుతుంది. ఈ 40 yearsలో ఇది దాని చుట్టుపక్కల ఉన్న 8 చెట్లని మాత్రమే దాని మీదే బతుకుతుంది. ఫస్ట్ ఒక చెట్టు ఆకులు తింటూ ఉంటుంది. ఆ చెట్టు ఆకులు తినటం అయిపోయింది అన్నప్పుడు ఇట్ మూవ్స్ టు ద నెక్స్ట్ ట్రీ టు ఈట్ ఇట్స్ మీల్. 1 week ఒకసారి చెట్టు మించి కిందకు వచ్చి అది దానికి యూరిన్ పాస్ చేయాలన్నా వాట్ ఎవర్ ఇట్ వాంట్స్ టు రిలీవ్, ఓన్లీ వన్స్ ఇన్ ఎ వీక్ ఓన్లీ ఇట్ కమ్స్ డౌన్. నౌ లెట్ us read the question.
Which of the following statements about sloths is true? Sloth eat a variety of foods including fruits and insects. Sloths live for about 20 years. 40 years correct answer. And spend most of their time on the ground కాదు, ట్రీ మీదే బతుకుతాయి అండ్ అప్సైడ్ డౌన్గా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. Sloths hang upside down from branches and sleep about 8 hours a day. సో ఇది కరెక్టే కానీ ఇది తప్పు, ఎందుకంటే స్లాత్ అనేది రోజుకి 17 hours నిద్రపోతుంది. Sloths primarily eat leaves from the same tree they live on and move to nearby trees when they have eaten enough. Option D is the correct answer. Question number 23. What dietary and behavioral traits are characteristic of sloths based on the given information? ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను ఆల్రెడీ. స్లాత్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది, రోజుకి 17 గంటలు నిద్రపోతుంది, 40 ఏళ్ళు బతుకుతుంది, 40 ఏళ్ళలో 8 చెట్లే తిరుగుతుంది, ఆకులు తింటుంది, అప్సైడ్ హ్యాంగ్ అవుతుంది, ఒక చెట్టు ఆకులు తినేసిన తర్వాత నెక్స్ట్ చెట్టుకి వెళ్తుంది, 1 వీక్కి ఒకసారి కిందకు వస్తుంది. ఓకే, now let us go. 23. What dietary and behavioral traits are characteristic of sloths based on the given information? Sloths consume a diverse diet including berries and fruits and leaves from multiple trees, and they spend approximately 12 hours a day sleeping on tree branches. Option B. Sloths primarily subsist on leaves from the same tree they inhabit. Idi correct. They spend nearly 20 hours a day in slumber. Slumber ante nidrapotam, 20 hours kaadu. Sloths sustain themselves solely on the leaves of the tree they inhabit, and they sleep for approximately 17 hours a day clinging to a tree branch. Another correct. Sloths forage for insects and small animals to supplement their diet, and they rest for about 8 hours a day on tree branches. సో ఆప్షన్ సి, ఏ చెట్టు మీద ఉంటే ఆ చెట్టు ఆకులే తింటూ రోజుకి 17 గంటలు నిద్రపోతుంది. Question number 24. Which animal spends nearly 17 hours a day sleeping while hanging upside down on a tree branch? అంటే bear, sloth, monkey, koala. Option B, sloth is the correct answer. Question number 25. This is about tiger's whiskers. మొన్న ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా చూసాము మనము. టైగర్ విస్కర్స్ అనేవి ఇలా ఉంటాయి, ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. చీకట్లో కూడా ఇక్కడ ఏదన్నా ప్రే ఉండి ఇది మనకి కొంచెం మూమెంట్ చేసినా కూడా ఈ మూమెంట్ వల్ల ఏదైతే గాలి కదులుతుందో దీనివల్ల దీని విస్కర్స్ కూడా కదులుతాయి. కదిలి ద టైగర్ ఈజ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ దట్ దేర్ ఈజ్ అ ప్రే హియర్. ఇదే కాకుండా టైగర్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో దే మూవ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే రెండు ఒకవైపు కాకుండా ఒకటి ఇటువైపు తిరిగితే ఒకటి ఇటువైపు కూడా తిరగచ్చు. దే కెన్ ఒకటి ముందుకి ఒకటి వెనక్కి కూడా తిరుగుతాయి. దానివల్ల దానికి హియరింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. Now let us go back to question 25. Assertion. The tiger's whiskers are very sensitive and can sense movements or vibrations in the air. Another true, ఎందుకంటే that is what I showed you here. Reason. The sensitivity of the tiger's whiskers helps them to detect the presence and movement of nearby prey even in low light conditions, contributing to their hunting capabilities. So ఇది కూడా ట్రూనే, రెండు కరెక్టే కాబట్టి ఆప్షన్ సి, both assertion and reason are true and the reason explains the assertion is the correct answer. Question number 26. A tiger's sense of hearing is so sharp that it can distinguish between the rustling of leaves and the sound of an animal moving on the grass. And rustling of leaves ante ఆకులు కదలటం, సౌండ్ ఆఫ్ ద యానిమల్ ఏది ఏంటి అన్నది కూడా దానికి తెలుస్తుంది. సో దిస్ ఇస్ ట్రూ. The ears of the tiger can move in different directions which allows it to catch sounds from all around. ఇది కూడా ట్రూ. సో బోత్ ఆర్ ట్రూ. ఇక్కడ నేను ఆప్షన్స్ ఇవ్వటం మర్చిపోయినట్టున్నా. Question number 27. How do tigers use their vocalization? అంటే ఏదైతే అరుపు అరుస్తుందో దాన్ని మనం vocalizations అని జనరల్గా వాడాము. What distinguishes their roar from other sounds? అన్ని యానిమల్స్కి ఒకటే, ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్కలాగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. సో ఆప్షన్ ఏ, టైగర్ మేక్స్ ద సేమ్ సౌండ్ ఫర్ ఆల్ పర్పసెస్ వెదర్ దే ఆర్ యాంగ్రీ ఆర్ కాలింగ్ అవుట్ టు అ టైగర్స్.
సేమ్ సౌండ్ అనేది ఏ యానిమల్కి కరెక్ట్ కాదు. Tigers use different sounds for different purposes, such as roaring when they are angry and snarling when calling out to a tigress. Their roar is audible only within a limited distance అన్నది కరెక్ట్ కాదు, ఎందుకంటే టైగర్ రోర్ అనేది 3 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు వినిపిస్తుంది. C. Tigers use vocalizations to communicate with other animals. Tiger does not communicate with other animals. D. Tigers make unique sounds for specific situations. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క సౌండ్ చేస్తుంది, ఇది కరెక్టే. లైక్ రోరింగ్ వెన్ యాంగ్రీ, స్నార్లింగ్ వెన్ కమ్యూనికేటింగ్ విత్ ఎ టైగ్రెస్, and their roar has a remarkable range of up to 3 kilometers. So option D is the correct answer. Question number 28. ఇది డాగ్స్ గురించి చెప్పినప్పుడే చెప్పాను. స్టేట్మెంట్ 1. Tigers use their urine to mark their territory. True. Tigers can detect the presence of another tiger in their territory by smelling this urine scent. True. Statement 3. Tigers actively avoid entering areas that are marked by another tiger's urine to prevent territorial conflicts. Fighting లేకుండా ఉండటానికని వేరే టైగర్ ఏరియాలోకి వెళ్ళవు. సో ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ 3 all 3 are correct is the correct answer. ఇలా జనరల్లీ మీకు ఇంత అన్ని all 3 are correct అన్నట్టు ఎగ్జామ్స్లో ఇవ్వరు. ఇప్పుడు నేను లెసన్తో పాటు ఆబ్జెక్టివ్ టైప్ అన్నట్టు తయారు చేశా కాబట్టి కావాలని కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకని చెప్పి ఆల్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చాను. కానీ ఎగ్జామినేషన్స్లో లేదా నేనైనా సపోజ్ ఐ కండక్టెడ్ టెస్ట్ ఐ వుడ్ నాట్ లైక్ టు గివ్ ఆల్ కరెక్ట్ అన్నట్టు నేనేమి ఇవ్వను అన్ని క్వశ్చన్స్లో. Question number 29. Which of the following animals are killed primarily for specific body parts in illegal wildlife trade? వైల్డ్ లైఫ్ ట్రేడ్ నడుస్తున్నప్పుడు ఎలిఫెంట్స్నేమో వాటి టస్క్కి చంపేసేసి తీసుకుంటారు, రైనోసిరస్నేమో వాటి హార్న్స్కి, టైగర్స్ని, స్నేక్స్ని, క్రొకోడైల్స్ని వాటి స్కిన్ కోసం చంపేస్తూ ఉంటారు. మస్క్ డియర్ని దాని మస్క్ మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి దానికోసం చంపేస్తారు. సో ఇక్కడ ఈ ఆప్షన్స్లో చూస్తే ఎలిఫెంట్స్ ఫర్ దేర్ టస్క్, రైనోసిరస్ ఫర్ దేర్ హార్న్, మస్క్ డియర్ ఫర్ దేర్ మస్క్, స్నేక్స్ ఇది కూడా కరెక్టే, టైగర్స్, crocodile for their tusk wrong, elephants for their horns wrong, elephants for their skin wrong, rhinoceros for their tusk is wrong, tigers for their tusk. So option C and D, elephants for their tusk, rhinoceros for their horn, snakes for their skin ఇది కూడా కరెక్టే, tusk, horn, musk ఇది కూడా కరెక్టే. Question number 30. ఓకే, నా డిఫరెన్స్ హంటింగ్కి పోచింగ్కి డిఫరెన్స్ ఏంటి? హంటింగ్ అనేది 2 యానిమల్స్ని చంపటమే. హంటింగ్ అనేది లీగల్, పోచింగ్ అనేది ఇల్లీగల్. హంటింగ్ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఫలానా యానిమల్ని ఫలానా చోట చంపొచ్చు అని, బికాజ్ దే నో అక్కడ చాలా ఉన్నాయి ఆ యానిమల్స్ అని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్కి తెలుసు కాబట్టి. సో నంబర్ ఆఫ్ యానిమల్స్ విల్ నాట్ రెడ్యూస్. పోచింగ్ అనేది ఇల్లీగల్ కాబట్టి వాటికి ఉన్న ఆ ప్రోడక్ట్స్ని అమ్మటానికి అని చెప్పి చంపేస్తారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చంపేసరికి దే మే ఈవెన్ లీడ్ టు ఎండేంజరింగ్ ఆఫ్ సమ్ వైల్డ్ యానిమల్స్. సో నౌ లెట్ us read the statements. Statement 1. Legal and regulated animal hunting is commonly referred to as hunting and it involves following established laws and guidelines for responsible hunting practices అన్నది కరెక్టే. Statement 2. Poachers are individuals who engage in illegal animal hunting, disregarding laws and regulations, and their primary motivation is often to obtain valuable body parts or products from the animals they sell. అంటే అవి తీసుకుని వాళ్ళు అమ్మేస్తారు. సో స్టేట్మెంట్ 2 also is correct. Statement 3. Poaching poses a significant threat to endangered species as it can lead to a decline or extinction, and it also contributes to the illegal wildlife trade, a global issue that requires serious attention and action. So statement 3 kuda correct. So option 3 all 3 are correct is the correct answer. Question number 31. Which of the following areas are protected for wild animals? A, B, C, D. I think అన్ని కరెక్ట్గానే ఇచ్చినట్టున్నాను, నేను సరిగ్గా చూసుకోలేదు. సో ఈ యానిమల్స్ అన్నీ మనము వాటికి ఉండటానికి ప్లేస్ లేదని చెప్పి జనరల్లీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని చోట్ల శాంక్చురీస్ స్టార్ట్ చేస్తుంది. శాంక్చురీస్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ యాక్చువల్లీ మేడ్ ఫర్
టు ప్రొటెక్ట్ ద యానిమల్స్. ఈ చోట్ల యానిమల్స్ ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి, అక్కడ హంటింగ్ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ దీస్ యానిమల్స్ క్యాన్ ఫ్లరిష్. అలా మనం చూస్తే ఇండియాలో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది, రణతంబోర్ నేషనల్ పార్క్ అనేది రాజస్థాన్, గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంది, కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో, కాన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, పెరియార్ నేషనల్ పార్క్ కేరళ, సుందర్బన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్, బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. ఇందులోంచి ఓన్లీ 3-4 టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, కానీ బట్ ఐ ఫీల్ సీటెట్లో ఈ 10లోంచి ఏదైనా ఇవ్వచ్చు, ఎందుకంటే టీచర్స్కి బుక్ కంటే కొంచెం ఎక్కువ రావాలి ఆ టాపిక్ గురించి అని చెప్పి దేర్ ఈస్ ఎ ఛాన్స్ దే మే ఆస్క్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియాస్ ఆర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఫర్ వైల్డ్ యానిమల్స్ అంటే ఈ ఆప్షన్స్లో మాత్రం 4 నేను పొరపాటున అన్నీ కరెక్టే ఇచ్చినట్టున్నాను. గిర్ ఫారెస్ట్ ఇన్ గుజరాత్, బందిపూర్ ఇన్ కర్ణాటక, జిమ్ కార్బెట్ ఇన్ ఉత్తరాఖండ్, రణతంబోర్ ఇన్ రాజస్థాన్, సుందర్బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్, కాజీరంగా ఇన్ అస్సాం, ఘనా ఇన్ భరత్పూర్ అండ్ బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్ అన్నీ కరెక్టే ఇచ్చినట్టున్నా. సో నెక్స్ట్ లెట్ us move to the next question. Question number 32, the last question. Placing the hand on the ear allows singers to. పాట పాడేప్పుడు స్టేజ్ మీద కొంతమంది ఒక చెవిని క్లోజ్ చేసి పాట పాడతారు. ఎందుకు? దీన్ని మనము జనరల్లీ ఇయర్ మానిటరింగ్ అంటాము. ఎప్పుడైతే మనము ఒక చెవిని క్లోజ్ చేస్తామో ఇట్ బ్లాక్స్ ద సౌండ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అప్పుడు మనం పాడుతున్నది మనకి వినిపించి మనం ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉందా, మన పిచ్ సరిగ్గా ఉందా అన్నది మనకి తెలుస్తుంది. సో ప్లేసింగ్ ద హ్యాండ్ ఆన్ ద ఇయర్ allows singers to project their voice more effectively, hear the instrumental accompaniment clearly, monitor their own pitch and tone, evaluate their own diction. ఈ 2 కరెక్ట్ కాబట్టి both C and D, option 3 is the correct answer.